నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు సత్యమ్మ. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే హౌస్ వైఫ్ చేస్తాను. ఏ ఏరియాలో ఉంటారు? శాస్త్రీనగర్లో ఉంటా. ఓకే, ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ అనేది జరుగుతుంది కదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఎక్కువ? కాంగ్రెస్. ఎందుకంటారు అట్లా? మాకు హెల్ప్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. అవును, అంటే మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, అందుకోసం చేస్తాడనేసి చేస్తున్నాం. ఓకే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? దానికి ఏం చెప్తామమ్మా, ఆయన కూడా చేస్తుండే అని చెప్తాం. మంచిగా చేస్తుండే అని చెప్తాం. సార్ చెప్పిన పథకాలన్నీ మీకు అందుతున్నాయా మరి? సన్న బియ్యము అందుతున్నాయి. ఎలా ఉంది, తింటున్నారా మరి? సన్న తినాలి కదమ్మా, గరీబులం తినాలి కదా, తినకుంటే ఎలా ఉంటుంది? అంటే ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? ఫ్రీ కరెంట్ ఏం వస్తలేదు మాకు. మేము కట్టుకుంటున్నాం, బిల్లు కట్టుకుంటున్నాం. నెలకు 1500 2000 వస్తుంది మాకు. కట్టుకుంటున్నాం. మేము రాపించినాం కూడా మాకేమీ రాలేదు ఇంకా. ఇది మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మరి ప్రయాణిస్తున్నారా అందులో? బస్సులో వెళ్తున్నాను. అంటే దాని తర్వాత నెక్స్ట్ 5 years తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఎవరు రావాలనుకుంటున్నారు? కాంగ్రెసే రావాలనుకుంటున్నాను.